ఓకే ఫ్రెండ్స్, సో లాస్ట్ క్లాస్ లో మనం మత పరిస్థితుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్లాస్ లో మనకు భాష ఈ రెండు టాపిక్లు చూద్దాం. భాష ఒకటే రండి, భాషకు ఉపయోగించేది లిపి. సో భాష లిపి. భాష అంటే భాషకు ఉపయోగించేదే, భాషకు ఒక రూపం కల్పించేదే లిపి అంటాం యాక్చువల్ గా. ఓకే, సో ఇప్పుడు మనకి సింధు లిపికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ టాపిక్ లో. సో యాక్చువల్ గా ఫస్ట్ వచ్చేసి ఈ సింధు లిపి మీద పరిశోధన జరిగాయి. తొలిసారిగా సింధు లిపిని ఎప్పుడు కనుగొనడం జరిగిందంటే, ఈ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, తొలిసారిగా సింధు లిపిని వెలుగులోకి తీసుకొచ్చింది ఇప్పుడు అంటే 1853 అనమాట. ఓకేనా, 1853వ సంవత్సరంలో ఓకేనా తొలిసారిగా సింధు లిపిని కనుగొనడం జరిగింది. తొలిసారిగా సింధు లిపి వెలుగులోనికి వచ్చింది అని చెప్పొచ్చు అనమాట. వెలుగులోకి వచ్చింది అని చెప్పొచ్చు. ఎప్పుడు వచ్చింది? 1853 ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1853 సంవత్సరం వరకు కూడా సింధు ప్రజలకు ఒక లిపి ఉందే తెలియదండి. లిపి అనేది ఒకటి ఉందని, వాళ్ళు ఒక భాష మాట్లాడతారని, ఆ భాషకు ఒక లిపి ఉంది అనేటువంటి విషయమే సో 1853 వరకు కూడా తెలియదు. ఈ సింధు లిపి ఎప్పుడు కనుగొన్నారంటే 1853లో కనుగొనడం జరిగింది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ తర్వాత ఇది తొలిసారిగా కనుగొన్నటువంటి సంవత్సరం. సో తొలిసారిగా ఇది ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది, అంటే కానీ పూర్తి స్థాయిలో దాన్ని చదవగలిగే విధంగా కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి విధంగా తయారు కాలేదు. నెక్స్ట్ ఎప్పుడు పూర్తి స్థాయిలో ఈ లిపి వెలుగులోకి వచ్చింది అంటే 1923లో వెలుగులోకి వచ్చింది అనమాట. 1923 1923వ సంవత్సరంలో ఈ సింధు లిపిని పూర్తి స్థాయిలో కనుగొనడం జరిగింది అనమాట. పూర్తి స్థాయిలో మనకు వెలుగులోనికి వచ్చింది అని చెప్పచ్చు. ఇప్పుడు సో 1923లో పూర్తి స్థాయిలో దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది అనమాట. ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేసింది ఎప్పుడంటే, సో సింధు ప్రజలకు ఒక లిపి ఉందని చెప్పేసి 1853లో ఐడెంటిఫై చేశారు ఫస్ట్ టైం. ఓకేనా, అది పూర్తి స్థాయిలో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది 1923లో వెలుగులోకి రావడం జరిగింది. సో ఇక్కడ 1956 కంటే ముందు 1965 అనే సంవత్సరం తీసుకుంటే, ఈ సంవత్సరానికి ముందు కొంతమంది పరిశోధన చేయడం జరిగింది ఇది సింధు లిపి మీద. 1965 తర్వాత కొంతమంది పరిశోధన చేయడం జరిగింది అనమాట. 1965 కంటే ముందు పరిశోధన చేసినటువంటి వ్యక్తులు తీసుకున్నట్లయితే, సో వాళ్ళు మనకి ఎస్ఆర్ రావు, ఓకేనా, ఫాదర్ హీరాస్ అని చెప్పచ్చు. ఫాదర్ హీరాస్ ఒకటి వచ్చేసి ఫాదర్ హీరాస్ అని చెప్పచ్చు. సో లైక్ రెండవ వ్యక్తి పేరు ఏం పేరంటే మనకి జిఆర్ హంటర్ అని చెప్పచ్చు. జిఆర్ హంటర్. వీళ్ళిద్దరూ 1965 కంటే ముందు సింధీ లిపిని పరిశోధన చేసినటువంటి వ్యక్తులుగా మనం చెప్పచ్చు అనమాట. 1965 తర్వాత ఎస్ఆర్ రావు. సో ఎవరంటే ఒకరు వచ్చేసి ఎస్ఆర్ రావు. నెక్స్ట్ తర్వాత మహాదేవన్ అనేటువంటి వ్యక్తులు సో ఈ సింధు లిపి మీద పరిశోధన చేయడం జరిగింది. సో ప్రధానంగా ముఖ్యమైన వ్యక్తి మనం ఫాదర్ హీరాస్ తీసుకోవచ్చు అనమాట. చూడండి, 1853లో తొలిసారిగా సింధు లిపిని ఐడెంటిఫై చేశారు. దీన్ని పూర్తి స్థాయిలో 1923లో దీన్ని పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకొచ్చారు. ఓకేనా, అలా 1965 తర్వాత కాలంలో 1965కి 1923 మధ్యలో పరిశోధన చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు, ఫాదర్ హీరాస్, జిఆర్ హంటర్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 1965 తర్వాత ఈ సింధు లిపి మీద పరిశోధన చేసినటువంటి వారిలో ప్రముఖులు ఎస్ఆర్ రావు అండ్ మహాదేవన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఎస్ఆర్ రావు, మహాదేవన్ ఇద్దరు కూడా 1965 తర్వాత సింధు లిపి మీద పరిశోధన చేశారు. 1965 కంటే ముందు ఫాదర్ హీరాస్ అండ్ జిఆర్ హంటర్లు పరిశోధన చేయడం జరిగింది. ఓకేనా, 1853లో తొలిసారిగా దీన్ని ఐడెంటిఫై చేశారు. వీళ్ళకంటూ ఒక భాష ఉందని, ఆ భాషకు ఒక లిపి ఉందని చెప్పేసి నెక్స్ట్ 1923లో పూర్తి స్థాయిలో ఈ లిపిని వెలుగులోకి తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఈ సింధు లిపి అనేది వాస్తవంగా మనకి ఇది అక్షర లిపిని పోలి ఉంటుంది. ఎలా ఉంటుంది? అక్షర లిపి ఉంటుంది,
అండ్ బొమ్మల లిపి ఉంటుంది. అక్షర లిపి ఉంటుంది, అంటే అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత బొమ్మలు ఉంటాయి, కేవలం బొమ్మలు ఉంటాయి అన్నమాట. సో ఈ బొమ్మలు ఉండడం వల్ల ఓకేనా బొమ్మల లిపి అని చెప్పొచ్చు, బొమ్మల లిపి అని చెప్పొచ్చు. ఈ బొమ్మల లిపినే దీన్ని మనం చిత్ర లిపి అని చెప్పొచ్చు. చిత్ర లిపి, బొమ్మల లిపి, బొమ్మల లిపి. దీన్ని మనం చిత్రలిపి, బొమ్మలనే చిత్రాలు అంటాం కాబట్టి చిత్రలిపి అంటాం. దీన్ని మనం జుయాలక్ అంటాం. జుయాలక్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ బొమ్మల చిత్రలిపిని ఏమని పిలుస్తాం అంటే బౌస్ట్రోఫెడాన్ అని పిలుస్తాం అనమాట. బౌస్ట్రోఫెడాన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సో ఇక్కడ కాబట్టి సింధు లిపిని ఏమని పేరుతో పిలుస్తామంటే బౌస్ట్రోఫెడాన్. ఎందుకు? ఇక్కడ ఇది ఒక యాక్చువల్ గా ఇప్పుడు ఒక రాతి బండ తీసుకుందాం. ఒక రాతి బండ మీద మనం ఏదైనా అక్షరాలు రాస్తే అదేమవుతుంది? శాసనం అవుతుంది అనమాట. శాసనం అంటే ఒక రాతి బండ మీద అక్షరాలు రాయడం వలన మనకు ఆ భాష, ఆ లిపి అనేది తెలిసింది. పలాని భాష ఏంటంటే పలాని భాషకు పలాని లిపి ఉందని చెప్పేసి మనకు ఐడెంటిఫై అయింది. అంటే ఈ అక్షరాలు దేని మీద రాయడం వల్ల మనకు తెలిసింది? రాతి బండ మీద రాయడం వల్ల తెలిసింది. అంటే రాతి బండ మీద ఒక అక్షరం రాస్తే దాన్ని మనం శాసనం అని పిలుస్తాం కదా. అంటే శాసనాల ద్వారా లిపి అనేది మనకు వెలుగులోకి వస్తుంది మామూలుగా అయితే. కానీ సింధు లిపి అలా వెలుగులోకి రాలేదన్నమాట. ఓకేనా? సింధు లిపి అనేది యాక్చువల్ గా మనకు వేటి ద్వారా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు అంటే సో ముద్రికల ద్వారా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు అనమాట. వేటి ద్వారా? ముద్రికల ద్వారా అని చెప్పొచ్చు. అన్ని కూడా ముద్రికలు, అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో సింధు ఇక్కడ 2000కు పైగా ముద్రికలు బయలుపడడం జరిగింది అనమాట. ముద్రికలు. సో ఇక్కడ ఈ ముద్రికల మీద ఓకేనా, సో ఈ ముద్రికల మీద 2000కు పైగా ముద్రికలు దొరికాయి. ఈ ముద్రికల మీద ఒక 375 నుంచి ఒక 400 అక్షరాలు ఉన్నాయన్నమాట. అక్షరాలు ఓకేనా. సో ఇక్కడ 375 నుంచి 400 వరకు అక్షరాలు మనకు ఈ ముద్రికల మీద కనిపిస్తున్నాయి. టోటల్ ఎన్ని ముద్రికలు బయలుపడ్డాయంట? 2000కు పైగా ముద్రికలు దొరికాయి. ఈ ముద్రికల మీద 375 నుంచి 400 అక్షరాలు కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఈ ముద్రికల ద్వారా ఓకేనా, ముద్రికల పైన అక్షరాలు లిఖించబడి ఉండడం వలన ఓకేనా, అక్షరాలు ఇలా లిఖించబడి ఉండడం వలన సో మనకి ఏం తెలుస్తా ఉంది? వీళ్ళ యొక్క లిపి అనేది తెలుస్తా ఉంది. కానీ ఈ లిపి ఏ రూపంలో ఉంది? కొన్ని చోట్ల ఏమో అక్షరాలు కనిపిస్తున్నాయి ఓకేనా, కొన్ని చోట చిత్రాలు అంటే బొమ్మలు కనిపిస్తున్నాయి. చిత్రాలు కలిగినటువంటి లిపిని, నెక్స్ట్ అక్షరాలు కలిగినటువంటి లిపి, 2 రకాలుగా మనకు కనిపిస్తా ఉంది. ఈ చిత్రాల లిపిని ఏమనిపిస్తామంటే బౌస్ట్రోఫెడాన్ అని పిలుస్తాం. బౌస్ట్రోఫెడాన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. దీన్నే మనం జుయాలక్ అనే పేరుతో కూడా పిలుస్తాం అనమాట. జుయాలక్ అన్నా బౌస్ట్రోఫెడాన్ అన్నా ఒకటే. సో కాబట్టి అన్ని బొమ్మలు, ఇప్పుడు మనకి ఇదే బోర్డు అనుకుందాం, ఇదే ఒక ముద్రిక అనుకున్నట్లయితే దీని మీద అన్ని బొమ్మలే కనిపిస్తాం. మీకు ఇలా అక్షరాలు ఉండవు అనమాట, అన్ని బొమ్మలే చూపిస్తాం అనమాట. సో దాన్నే మనకు ఏమనిపిస్తామంటే చిత్రాల లిపి అని, బొమ్మల లిపి అని, జుయాలక్ అని, బౌస్ట్రోఫెడాన్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఓకేనా. సో కాబట్టి ఈ లిపి లేదా భాష ఓకేనా, సో ఇలా భాష ఏ భాష ఉండవచ్చు అంటే బ్రాహ్మీ భాష అనేటువంటి వాదన కూడా ఉంది అనమాట. బ్రాహ్మీ అని ఓకేనా, బ్రాహ్మీ భాష అని. నెక్స్ట్ తర్వాత వీళ్ళది సంస్కృత భాష అనేటువంటి వాదన ఉంది. నెక్స్ట్ తర్వాత వీళ్ళది ద్రవిడ భాష ఉండవచ్చు. ద్రవిడ భాషలు అంటే ఏమేమి వస్తాయి? నెక్స్ట్ తెలుగు వస్తుంది, తమిళం వస్తుంది, కన్నడ వస్తుంది, మలయాళం వస్తుంది. ఈ భాషలన్నీ కూడా ద్రవిడ భాషలే కదా. నెక్స్ట్ తర్వాత ప్రాకృత భాష ఉండవచ్చు, ప్రాకృతం ఉండవచ్చు. నెక్స్ట్ తర్వాత సుమేరియన్లు ఉపయోగించినటువంటి భాష, సుమేరియన్ భాష ఉండవచ్చు. ఓకేనా. ఇలా అనేక రకాల భాషలు ఉండవచ్చు అని చెప్పేసి నిర్ధారిస్తున్నాం. అంటే పరిశోధన చేసి ఈ లిపి అనేది బహుశా ఇది బ్రాహ్మీ భాష ఉండవచ్చని, నెక్స్ట్ సంస్కృత భాష ఉండవచ్చని, ద్రవిడ భాష ఉండవచ్చని, ప్రాకృత భాష ఉండవచ్చని, నెక్స్ట్ తర్వాత సుమేరియన్లు ఉపయోగించిన భాష ఉండవచ్చు అని చెప్పేసి వాదనలు ఉన్నాయి. అంతేగాని సో ఖచ్చితంగా ఈ భాష అని చెప్పడం లేదనమాట, క్లారిటీ లేదు. ఓకేనా. ఇప్పటికీ కూడా సో ఇక్కడ మనకు 1853లో కనుక్కున్నారంటున్నాము, నెక్స్ట్ 1923లో పూర్తి స్థాయిలో కనుక్కున్నారంటున్నాము, 1965 కంటే ముందు కొందరు పరిశోధన చేశారు, 1965 తర్వాత కొందరు పరిశోధన చేశారు అని చెప్పుకున్నాం. ఓకేనా. దీన్ని కంప్యూటరీకరణ కూడా చేశారనమాట. ఓకేనా. సో డిజిటలైజ్ చేశారనమాట. అన్ని చేసినప్పటికీ కూడా సింధు లిపి పలాని భాషా లిపి అని చెప్పేసి క్లియర్ గా చెప్పలేకున్నారు అని చెప్పేసి తెలుస్తా ఉందన్నమాట. ఓకేనా. సో కొన్ని పుస్తకాలలో వీళ్ళు ఉపయోగించిన భాష బ్రాహ్మీ అనేటువంటి పేరుతో ఉంది. నెక్స్ట్ కొందరేమో సంస్కృత భాష ఉండవచ్చు అని చెప్పారు, కొంతమంది ద్రవిడ భాషలో ఏదో ఒక భాష ఉండొచ్చు అని చెప్తున్నారు.
కొంతమంది ప్రాకృత భాష ఉండొచ్చు అని చెప్తున్నారు, కొంతమంది సుమేరులు ఉపయోగించినటువంటి భాష ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో అంటే శాసనాల ద్వారా సో ఇక వీళ్ళ యొక్క అక్షరాలు కానీ బొమ్మలు కానీ వెలుగులోకి రావట్లేదు. అంటే వీళ్ళ యొక్క ముద్రికలు దొరకడం వల్ల ఆ ముద్రికల మీద ఉన్నటువంటి అక్షరాలు బొమ్మల రూపంలో మనకు వీళ్ళ యొక్క లిపి అనేది మనకు అందుబాటులోకి వస్తా ఉంది అని చెప్పొచ్చు. కాబట్టి సో సింధు ప్రజల యొక్క భాషకు ప్రధాన ఆధారం అంటే అప్పుడు ఆన్సర్ ఏమని చెప్పాలి మనము, ముద్రికలు అని చెప్పొచ్చు అనమాట. అదే సింధు ప్రజల యొక్క మత పరిస్థితులకు ప్రధాన ఆధారాలు మీకు చాలా చెప్పున్నాను. దాంట్లో ప్రధానమైనది ఒకటి వచ్చేసి సో ముద్రికలని, రెండు అగ్నివేదికలని చెప్పడం జరిగింది. వాటితో పాటు సమాధులు తీసుకోవచ్చు, నెక్స్ట్ తర్వాత తాయెత్తులు తీసుకోవచ్చు, మట్టి కుండలు తీసుకోవచ్చు, లోహ కుండలు, లోహ పాత్రలు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. కానీ ప్రధానంగా మీకు సో ముద్రికలు, రెండు వచ్చేసి అగ్నివేదికలే సింధు ప్రజల యొక్క మత పరిస్థితులకు ప్రధాన ఆధారం అని చెప్పుకోవడం జరిగింది. అలాగే భాషకు సంబంధించినటువంటి ప్రధాన ఆధారాలు ముద్రికలే. ఇక్కడ శాసనాలు అనేటివి వీళ్ళు రాతి బండల మీద గాని లోహాల మీద గాని వీళ్ళు రాసినట్లు ఎక్కడ ఆధారాలు దొరకలేదు. కేవలం ముద్రికల మీద మాత్రమే వీళ్ళు లిఖించడం జరిగింది అనమాట. ఓకేనా. సో కాబట్టి వీళ్ళది అక్షర రూపంలో లిపి ఉంది, అక్షరాల రూపంలో ఒక లిపి ఉంది, నెక్స్ట్ బొమ్మల రూపంలో కూడా లిపి ఉంది అనమాట. అంటే అక్షరాలు అంటే ఇలా అక్షరాలు రాయడం అనమాట. అంటే సో మనం చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని అక్షరాల రూపంలో చెప్పొచ్చు, లేదంటే బొమ్మల రూపంలో చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో కాబట్టి బొమ్మల లిపి అంటాం. సో మెజారిటీ బొమ్మలే కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని మనం చిత్రలిపి అని, దాన్ని మనం జుయాలక్ అని, బొమ్మల లిపి అని, దీన్ని మనం బౌస్టోఫెడాన్ అనే పేరుతో పిలుస్తాం. సో వీళ్ళ యొక్క ముద్రికలు ప్రధానంగా మనకు ఒక 2000కు పైగా దొరికాయి. ఈ 2000కు పైగా ఉన్నటువంటి ముద్రికల మీద సుమారు మనకు 375 నుంచి 400 అక్షరాలు కనిపించడం జరుగుతా ఉంది అని తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా. సో ఇది మనకు దీనికి సంబంధించి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో వీళ్ళకి సంబంధించినటువంటి సో ఏంటంటే యొక్క రష్యాకు చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరేం పేరంటే సో రష్యాకు చెందిన యూరిచ్ నోరోజోవ్. యూరిచ్ నోరోజోవ్ ఈయన ఏం చేశాడంటే సింధు లిపిని ఏం చేశాడంటే కంప్యూటరీకరణ చేశాడు అనమాట. కంప్యూటరైజ్డ్ చేశాడు. సో కాబట్టి కంప్యూటరీకరణ అంటే డిజిటలైజ్ చేశాడు అనమాట. ఎవరు? యూరిచ్ నోరోజోవ్. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? సో ఇక రష్యా ప్రాంతానికి చెందినటువంటి యూరిచ్ నోరోజోవ్ అనేటువంటి వ్యక్తి సింధు లిపిని కంప్యూటరీకరించాడని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి నట్వర్ష అనేటువంటి వ్యక్తి, నట్వర్ష అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే సింధు లిపి మీద ది వేదిక్ గ్లోసరీ ఆన్, ఓకేనా, ఇండస్ స్క్రిప్ట్, ది గ్లోసరీ ఆన్ ఇండస్ స్క్రిప్ట్ అనేటువంటి పేరుతో ఒక బుక్, ఒక గ్రంథాన్ని, ఇది ఒక బుక్ అండి. ఓకేనా. సో కాబట్టి నట్వర్ష అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే సో కాబట్టి ది వేదిక్ అనమాట, ది వేదిక్ అని రాయాలి ఇక్కడ, ది వేదిక్ గ్లోసరీ ఆన్ సో ఇండస్ స్క్రిప్ట్ అనేటువంటి పేరుతో ఒక గ్రంథాన్ని కూడా సంకలనం చేయడం జరిగింది అనమాట. సో రష్యా అనేటువంటి దేశానికి చెందినటువంటి యూరిచ్ నోరోజోవ్ అనేటువంటి వ్యక్తి సింధు లిపి మీద కంప్యూటరైజ్డ్ అంటే సింధు లిపిని కంప్యూటరీకరించాడు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకి దీనికి సంబంధించి. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి మెయిన్ వాదనలు ఉన్నాయి కదా. సింధు లిపి సో ఏ భాష అంటున్నాం మనం? ఒకటి సంస్కృత భాషా లిపి అని చెప్పింది ఎవరు అని అడుగుతున్నాం అనమాట. సంస్కృత భాషా లిపి. నెక్స్ట్ తర్వాత ద్రవిడ భాషా లిపి, ద్రవిడ భాషకు సంబంధించినటువంటి లిపి. నెక్స్ట్ ప్రాకృత భాషా లిపి. సో ప్రాకృత భాషకు సంబంధించిన లిపి. సింధు లిపి అంటే బౌస్టోఫెడాన్. సంస్కృత భాషకు సంబంధించిన లిపి అని చెప్పింది ఎవరంటే ఎస్ఆర్ రావు అనమాట. ఎస్ఆర్ రావు అభిప్రాయం ప్రకారం సింధు లిపి ఏ భాష లిపి? సంస్కృత భాషా లిపి అని చెప్పొచ్చు. సింధు లిపి సంస్కృత భాషా లిపి అని చెప్పొచ్చు. సో ఇక్కడ సింధు లిపి ద్రవిడ భాషకు సంబంధించినటువంటి లిపి అయిండవచ్చు అని చెప్పింది ఎవరంటే మనకు ఐరావతం మహాదేవన్ అన్నమాట. సో ఐరావతం మహాదేవన్ అనే చరిత్రకారుని యొక్క అభిప్రాయం ప్రకారం సింధు లిపి ద్రవిడ భాషలు అంటే ఏంటివి? తెలుగు, నెక్స్ట్ తర్వాత తమిళము, నెక్స్ట్ తర్వాత మలయాళము, కన్నడ. ఈ భాషలనే మనం కన్నడ భాషలో చెప్తాం అనమాట. కన్నడ అంటాను, ద్రవిడ భాషలను పిలుస్తాం. సో ఈ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటాం ఈ 4 భాషల్ని.
సో కాబట్టి ఈ ద్రవిడ భాషలో ఏదో ఒక భాషకు సంబంధించిన లిపి అయి ఉండవచ్చు అని చెప్పేసి సో ఐరావతం మహాదేవన్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సింధు లిపి ప్రాకృత భాషకు సంబంధించిన లిపి అని చెప్పింది ఎవరంటే ఆర్బి పాండే అని చెప్పొచ్చు అనమాట. ఆర్బి పాండే. కాబట్టి ఆర్బి పాండే అనేటువంటి చరిత్రకారుని యొక్క అభిప్రాయం ప్రకారం సింధు లిపి ప్రాకృత భాషా లిపి అని, ద్రవిడ భాషా లిపి అని చెప్పింది ఎవరంటే ఐరావతం మహాదేవన్, సంస్కృత భాషకు సంబంధించిన లిపి అని చెప్పింది ఎవరంటే ఎస్ఆర్ రావు అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత యూరిచ్ నోరోచో అనేటువంటి వ్యక్తి, ఈ సింధు లిపిని కంప్యూటరీకరించాడు. నెక్స్ట్ నట్వర్ష అనేటువంటి వ్యక్తి ది వేదిక్ గ్లోసరీ ఆన్ ఇండస్ స్క్రిప్ట్ అనేటువంటి పేరుతో సింధు లిపి మీద ఒక గ్రంథాన్ని రాసి పెట్టాడు. ఈ రష్యాకు చెందినటువంటి ఈయన యూరిచ్ నోరోజో సింధు లిపిని కంప్యూటరీకరించగా, నట్వర్ష అనేటువంటి వ్యక్తి ది వేదిక్ గ్లోసరీ ఆన్ ఇండస్ స్క్రిప్ట్ అనేటువంటి పేరుతో సో ఒక గ్రంథాన్ని సింధు లిపి మీద రచించడం జరిగింది అనేది తెలుస్తా ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకు వీళ్ళది అక్షర లిపి అని పిలుస్తాం, బొమ్మల లిపి అని పిలుస్తాం, చిత్రాలు రాసేటప్పుడు లెఫ్ట్ కు చూడండి, ఎడమ నుంచి కుడికి అంటాం. ఇది దీన్ని లెఫ్ట్ అంటాం, రైట్ టు లెఫ్ట్ టు రైట్ అనమాట, రైట్ టు లెఫ్ట్ టు రైట్ అనమాట, రైట్ టు లెఫ్ట్. ఇట్లా సో మనకి ఎలా ఉంటుందంటే ఇది ఒక సర్పాన్ని పోలి ఉంటుంది అనమాట, సర్పలేఖనం అని చెప్పచ్చు అనమాట. చూడండి ఇది లెఫ్ట్ టు అంటే ఇది ఇప్పుడు మీకు ఇది రైట్ సైడ్ అవుతుంది, నాకు ఇది లెఫ్ట్ అవుతుంది. ఇట్లా మీకు తిరిగినప్పుడు ఏమవుతుందంటే సో ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది అనమాట. అందుకే ఇక్కడ ఎడమ నుంచి కుడికి, ఓకేనా, ఎడమ నుంచి కుడికి, ఓకేనా, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి మళ్ళీ కుడికి, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, ఇలా ఏమవుతుంది సో ఇలా సర్పమును పోలినట్టుగా ఇక్కడ రాసి పెట్టుంటారు అనమాట వీళ్ళు లిపిని. సో కాబట్టి దీన్ని సర్పలేఖనం అని పిలుస్తాం. ఓకేనా. కాబట్టి సింధు లిపి మీద మొట్టమొదటిసారిగా సింధు లిపిని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు 1853. నెక్స్ట్ పూర్తి స్థాయిలో సింధు లిపిని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు అంటే 1923. సో నెక్స్ట్ తర్వాత 1965 కంటే ముందు పరిశోధన చేసినటువంటి వారిలో మనకు ఫాదర్ హీరాస్ ప్రముఖమైనటువంటి వ్యక్తి. 1965 తర్వాత పరిశోధన చేసిన వారిలో ప్రముఖుడు ఎవరంటే ఎస్ఆర్ రావ్ అని చెప్పొచ్చు. సింధు లిపిని కంప్యూటరీకరించినటువంటి వాడు ఎవరంటే సో ఇక్కడ మనకు కంప్యూటరీకరించినటువంటి వ్యక్తి యూరిచ్ నోరోచో అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ తర్వాత నట్వర్స్ అనేటువంటి వ్యక్తి సో ది వేదిక్ గ్లోసరీ ఆన్ ఇండస్ స్క్రిప్ట్ అనేటువంటి పేరుతో ఒక గ్రంథాన్ని రాసి పెట్టాడు అనమాట. సింధు లిపి మీద అనేక వాదనలు ఉన్నాయి. ఇది సంస్కృత భాషా లిపి అని కొందరు ఎస్ఆర్ రావు చెప్పగా, ద్రవిడ భాషా లిపి అని చెప్పేసి ఐరావతం మహాదేవన్ చెప్పగా, ప్రాకృత భాషా లిపి అని చెప్పేసి ఆర్బి పాండే చెప్పడం జరిగింది అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వీళ్ళ లిపి తీసుకుంటే అక్షరాల రూపంలో ఉంటుంది, బొమ్మల రూపంలో ఉంటుంది. బొమ్మల్ని మనం చిత్రాలని పిలుస్తాం. నెక్స్ట్ తర్వాత జుయాలక్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. చిత్రాల లిపినే బౌస్ట్రోఫ్ అనే పేరుతో పిలవడం జరిగింది అన్నమాట. అంటే ఈ యొక్క లిపి అనేది బొమ్మల రూపంలో ఉంటుంది. ఈ లిపి అనేది యాక్చువల్ గా సో ఇలా భాష కానీ లిపి కానీ మనకి ఎలా తెలుస్తా ఉందంటే సో ముద్రికల ద్వారా, అనేక ముద్రికల మీద వీళ్ళు రాసినటువంటి అక్షరాల ద్వారా మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇలా సుమారుగా 375 నుంచి 400 అక్షరాలు ఉన్నాయి. అక్షరాలతో పాటు బొమ్మలు కూడా ఉన్నాయి. బొమ్మలు కలిగిన దాన్ని మనము ఓకేనా బొమ్మల లిపి లేదా చిత్రాల లిపి అని పిలుస్తాం. సో బొమ్మలు కావచ్చు లేకపోతే అక్షరాలు కావచ్చు, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రాయబడి ఉంటాయి. అలా సర్పమును పోలినట్లుగా రాయబడి ఉంటాయి కాబట్టి దీన్ని సర్పలేఖనం అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో సర్పలేఖనం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం అనమాట. ఇది సో వీళ్ళకి సంబంధించినటువంటి సో భాషా లిపి అనేటువంటి టాపిక్ అనమాట. ఓకేనా. అదే అండి, ఇది వీళ్ళకి సంబంధించినటువంటి భాషా లిపి అనేటువంటి టాపిక్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో ఇంతటితో మనకి భాషా లిపి అనేది కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెషన్ లో మనం అర్బన్ సివిలైజేషన్, ఓకే, పట్టణ నాగరికత ఒకటి పెండింగ్ ఉంది. రెండవది వచ్చేసి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ సైట్స్, ఓకేనా, సైట్స్ అండ్ పతనానికాలు, 3 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి. అందరితో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ సెషన్ మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ చేయండి.